హాయ్! వెల్కమ్ టు స్పందన కుశాల్ వ్లాగ్స్. మీరు చూస్తుంది నాసిక్‌లోని రామకుండ్ దగ్గరున్నాం. దీన్ని పంచవటి అంటారు. నది ఒడ్డునే ఉన్న గంగా మందిరము రామకుండ ఎదురుంగానే ఉంది ఇది గంగామాతది. ఇది కూడా దర్శించుకోండి. ఈ నది ఒడ్డున చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. శివుడివి, గంగాదేవివి, గోదావరివి. ఇది రామకుండలో నంది నోట్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. తాగొచ్చు కూడా. అందరూ వాటర్ బాటిల్స్‌లో పట్టుకొని వెళ్తున్నారు. ఈ ప్రతి నందిలోంచి వచ్చే వాటర్ కొంచెం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అన్నీ సేమ్ లేదు. ఇది అర్ధనారీశ్వరుడు. సగం పార్వతి, సగం శివుడి విగ్రహం ఇది. ఇది కూడా రామకుండ ఎదురుంగానే ఉంది. పంచవటికి రామాయణంతో పాటు శివుడి స్టోరీ కూడా లింక్ అయి ఉంది. మన పురాణాల ప్రకారము శివుడు బ్రహ్మదేవుడి పైన కోపంతో బ్రహ్మదేవుడి ఒక తలని నరికేస్తాడు. ఆ బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ కపాలేశ్వరుడుగా ఉన్నట్టు చెప్తున్నారు. దర్శించుకోవచ్చు. ఇదే కపాలేశ్వరుడి లింగము. రాముడు, సీత, లక్ష్మణుడు కూడా ఈ లింగానికి అభిషేకం చేసినట్టు చెప్తారు. కపాలేశ్వరుడి ఆలయం దర్శించుకోవడానికి మాకు ఎక్కువసేపు పట్టలేదు. దర్శనం తొందరగానే అయిపోయింది. నెక్స్ట్ మేము దాని పక్కనే ఉన్న ఎక్కడైతే లక్ష్మణుడు రావణాసురుడి చెల్లెైన శూర్పణఖ ముక్కు చెవులు కట్ చేసినాడో ఆ గుడికి వచ్చినాము. ఆ గుడి లోపల ఆ సీన్ని రిక్రియేట్ చేస్తూ కొన్ని మట్టితో తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి, చూడొచ్చు. వనవాసంలో భాగంగా రాముడు, లక్ష్మణుడు, సీత ఇక్కడ ఉన్నప్పుడు శూర్పణఖ అక్కడికి వచ్చి రాముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. రాముడు నాకు సీతతో ఆల్రెడీ పెళ్ళైంది అని చెప్తాడు. శూర్పణఖ కోపంతోని సీతపైకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు రెండు కట్ చేస్తాడు. ఆ ప్లేస్ ఇక్కడనే. ఇది లక్ష్మణ స్వామి గుడి, చూడొచ్చు. శూర్పణఖ తన ముక్కు చెవులు కట్ చేసిన తర్వాత తన అన్నయ్య అయిన కరాసురుడు అనే రాక్షసుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ కరాసురుడు 14,000 మంది సైనికులతోని, రాక్షస సైనికులతోని రాముడి, లక్ష్మణుడి పైన యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధం జరిగింది ఇక్కడనే. ఆ యుద్ధంలో రాముడు ఒక్కడే కరాసురుడిని మరియు ఆయన సైనికుల్ని 14,000 మందితో ఒక్కడే యుద్ధం చేసి గెలుస్తాడు. తర్వాత శూర్పణఖ రావణాసుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. సీత యొక్క అందం గురించి కూడా చెప్తుంది. రాముడి వీరత్వం గురించి కూడా చెప్తుంది. సీతను ఎట్లయినా ఎత్తుకపోవాలనే ఐడియా రావణాసుడికి ఇచ్చింది కూడా శూర్పణఖే. దానివల్లనే రావణాసురుడు సీతని ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఆ సీతను ఎత్తుకొని వెళ్ళిన ప్లేస్ కూడా ఇక్కడే. రాముడికి రావణాసురుడికి యుద్ధం జరగడానికి మెయిన్ కారణం ఈ శూర్పణఖనే. దానివల్లనే రావణాసురుడు సీతను ఎత్తుకపోవడము, రాముడు రావణాసురుడిని చంపడము జరిగింది. మరీచి అనే రాక్షసుడు బంగారు జింకలాగా వేషం వేసుకుంటాడు. ఆ బంగారు జింక వల్లనే రాముడు, సీత, లక్ష్మణుడు మోసపోతారు. ఆ గుడికి ఆపోజిట్లో ఈ ఈ ప్లేస్ ఉంది. ఇక్కడే గోదావరి ఇంకా కపిలా నది రెండు కలుస్తాయి. యాక్చువల్గా లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కడిగేసింది ఇక్కడే, ఈ ప్లేస్లోనే. కానీ ఇక్కడ పుష్కరాలు వచ్చినప్పుడు నీళ్లు చాలా వస్తాయి కాబట్టి గుడి కొంచెం ఒడ్డున కట్టారు. ఇక్కడ ఆమె ముక్కు చెవులు కడిగేసి గోదావరికి అటు సైడు విసిరేయడం వల్ల ఆ ప్లేస్కి నాసిక్ అని పేరు వచ్చింది. ఇది కపిలా నది, చాలా సన్నగా ఉంది. వర్షాకాలంలో ఫుల్ ఫ్లో ఉంటుందంట. ఇక్కడ కపిలముని ఆశ్రమం కూడా ఉండేదంట. ఈ 3 గుండాలు త్రిమూర్తులకు ప్రతీక. విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు. ఆ పక్కనే గుండల్లాగా ఉన్నాయి, అది సీత గుండం అంటారు. సీత అగ్నిప్రవేశం చేసింది ఇక్కడే. అసలు సీతని త్రిమూర్తులు ఇక్కడ దాచిపెట్టినారు. రావణాసుడు ఎత్తుకెళ్ళింది అసలు సీత కాదు అనే ఒక స్టోరీ ఉంది. అదే ఇక్కడ ఉన్న అయ్యగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడే గోదావరి, కపిల నది రెండు నదుల సంగమం కూడా ఉంది. ఈ ప్లేస్ చాలా పవిత్రమైనదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది కాళేరామ్ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తము లోపల విగ్రహాలు కూడా నల్లని రాయితో చేసినారు. అందుకే దీన్ని కాళేరామ్ టెంపుల్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని పెష్వా రంగారావు బాడే నిర్మించినట్టు చెప్తున్నారు. ఇది సిమెంట్ యూజ్ చేయకుండా బెల్లంతోని ఈ నల్లరాయిని అతికించినట్టు చెప్తున్నారు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంది. లోపల రికార్డింగ్ అలవ్ లేదు, అయినా కానీ కొంచెం రికార్డ్ చేసిన. ఇది గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహము.
ఇది మెయిన్ విగ్రహానికి రాముడికి ఎదురుగా ఉంది. లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు చూడొచ్చు. చాలా అందంగా డెకరేట్ చేసినారు. ఇదే నల్లరాతితో చేసిన కాళేరాం విగ్రహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.